నేనేదో తక్కువని బయటికి వెళ్ళేవాడిని కాదనమాట. మామూలుగా అందరిలాగా బిడియేస్తుని బయటికి వెళ్ళేవాడిని కాదు, నలుగురిలో తిరిగినవాడిని కాదు. కాబట్టి లోన్లీగా ఫీల్ అవుతూ నేనేదో తక్కువగా అనుకొని చెప్పి అలా ఉండే క్రమంలో నాకు కూడా భయాలు ఉన్నాయి. అలాంటప్పుడు మా ఫ్రెండ్ ద్వారా ధ్యానం అందింది. అలా ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉండేనే, ఇంట్లో అందరున్నా కానీ నేను ఇంకొక పక్క గదిలోకి వెళ్ళి లైట్ ఆపుకొని చీకట్లో ధ్యానం చేస్తూ ఉండేవాడిని అనమాట. ధ్యానం చేస్తున్నప్పుడు ఏదో నాకు కొత్త శక్తి వచ్చినట్టు ఆ భయాలన్నీ కూడా పోయినాయి అనమాట. కొత్త శక్తి, ఎంత పని చేయడానికి కూడా ఎంతో ఉత్సాహంగా ఉండేదన్నమాట. మరి మీలో ఎవరైనా కొత్త వాళ్ళకి అలా అనిపిస్తుందా? ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు కదా, కొత్త శక్తి వస్తున్నట్లు, మనకి ఆ భయాలన్నీ పోయినట్టు ఎవరికైనా అనిపిస్తే చెప్పండి మేడం. ఉందా? ఓకే మేడం. అలా ఉండేదన్నమాట. అలా నేను చేస్తూనే ఉన్నాను. నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా చేస్తున్నాను. మా కుటుంబం పిరమిడ్ సొసైటీలో రాకముందు కూడా చేస్తున్నప్పుడు మా మిస్సెస్ కానీ మా అత్తయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా, నీకేం పని లేదా, ఒక్కడే వెళ్ళి అందరం ఇట్లా మాట్లాడుకుంటుంటే హాల్లో ఒక్కడనే వెళ్తుంటే, ఏం పని లేదు, ఒక్కడే పోయి అక్కడేం చేస్తావు, అందరూ ఇక్కడ మాట్లాడుతుంటే ఏం పని లేదని నవ్వేవాళ్ళు. నవ్వుతూ ఉంటే అలా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. మరి వీళ్ళ అమ్మగారు అయితే 7-10 సంవత్సరాల నుంచి నిద్రపోకుండా కన్ను కుట్టుకున్నా నిద్ర రావట్లేదని అంటూ బాధపడుతూ ఉండేవాళ్ళు. నేను చెప్పాను అనమాట, ఇలా ధ్యానం చేస్తే బాగా నిద్ర పడుతుంది, మీరు కూడా చేయండి అని చెప్తే, ఏదో చెప్తా ఉంటారులే, మనం అంత అవసరం లేదులే, చేయాల్సిన పని లేదులే అని అన్నట్టు ఊరుకున్నారు. అదే మా అమ్మాయి ద్వారా ధ్యానంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ముందు మా ఆవిడ రావడం జరిగింది. ఏమేమో తలనొప్పి తగ్గించుకుంది. తర్వాత వీళ్ళమ్మకి జాయింట్ పెయిన్స్ అన్నీ ఉండేవి, కీళ్ళవాతం, నిద్రలేని సమస్య, ఇలాంటివన్నీ కూడా. మరి ఇంత బాగుంది మనందరికీ కూడా, మరి ఈ అమ్మగారికి కూడా చెప్దాము, ఆమె చేత కూడా ధ్యానం చేపిస్తే బాగుంటుంది కదా అనుకున్నాం. ఆమెకి ఎంత ఇబ్బంది అంటే 2 రోజులకు ఒకసారి ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేయాలి, రోజు 2 పూటలు టాబ్లెట్స్ వేసుకోవాలి. మరి అలాంటి ఆమెని మెడిటేషన్లోకి తీసుకొచ్చిన తర్వాత అదంతా తగ్గింది, ఆ టాబ్లెట్స్ తగ్గినాయి, ఇంజక్షన్లు చేయడం తగ్గింది, ప్రశాంతంగా నిద్రపోయింది, చాలా బాగా యాక్టివ్గా ఉండింది అనమాట. ఆమె కూడా కడతాలు 5-6 సార్లు వచ్చింది. చాలా అద్భుతంగా పత్రిసారి ఎక్కడికి వచ్చినా వచ్చేది. చాలా అద్భుతంగా ఆ విధంగా ధ్యానం చేశాం. మరి అలాంటి సందర్భంలో మా కుటుంబం అంతా వచ్చిన తర్వాత మా మేడం గారు మేము అనుకునేవాళ్ళం. మాకు తర్వాత సత్యనారాయణ మాస్టర్ గారు ధ్యానం చేయించిన తర్వాత గురునాథం గారు మాస్టర్ గారు పరిచయం అయ్యారు. వీణ అయిన తర్వాత మాకు ఇంత బాగుంది కదా, మరి మా గ్రామం మొత్తం కూడా ఇలాగే క్లాసులు పెట్టాలి, ఎక్కడైనా ఊర్లో అక్కడక్కడ క్లాసులు పెట్టి బాగా చేద్దాం, మాస్టర్ని పిలిపించండి సార్ అని చెప్తే ఆయన పిలిచేవాళ్ళు. వాళ్ళకి మా ఇంట్లో వసతి కల్పించేవాళ్ళం అనమాట. 1 రోజు ఉన్నా 2 రోజులు ఉన్నా ఫుడ్ కానీ ఉండటానికి కానీ బాగా వసతి కల్పిస్తాం సార్ అని చెప్పాం. సార్ అలాగే ఎవరిని అనుకొని అందరం అనుకొని కూర్చొని మాట్లాడుకొని పలానా మాస్టర్ని పిలుద్దామంటే పిలిచేవాళ్ళం, వచ్చేవాళ్ళు. దానికి డబ్బులు కూడా అక్కడ ఉన్న నలుగురుతో పాటు మేము కూడా ఎంతో ఇచ్చి బాగా చేసాం. బాగా ఒక 100 క్లాసుల దాకా మా ఇంట్లో 100 మంది మాస్టర్స్ వచ్చారు. చాలా అద్భుతంగా వాళ్ళతోటి మేము నైట్ అంతా కూర్చున్నాళ్ళు. 7 to 10 వరకు క్లాస్ అండి ఊర్లో. 10 నుంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఒక 15-20 మంది కూర్చునేవాళ్ళు. అందరూ హాల్లో కూర్చొని అందరూ వాళ్ళ నుంచి ఒక్కొక్కళ్ళ సమస్యకి పరిష్కారం చెప్తారు కదా, మాస్టర్స్ కదా, అందరూ కూర్చొని వినేవాళ్ళం. నైట్ 1-2 అయ్యేది. చాలా అద్భుతంగా అలా నేర్చుకొని కష్టపడి గురునాథం గారు అయితే అక్కడే ఉండి నైట్, మాదంటే అక్కడే కదా ఇల్లు, మేము అక్కడే ఉండేవాళ్ళం. ఆయన 11ంటికి అట్లా ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఆయన కూడా చాలా కష్టపడ్డారు. అలా ఎన్నో క్లాసులు చేసామన్నమాట. చాలా అద్భుతంగా ధ్యానపాడులో ఎంతోమంది ధ్యానులు తయారయ్యారు. అయితే మాకన్నా ముందు ఉన్న వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు కొంతమందిని తయారు చేస్తే మేము ఇంకా ఉధృతంగా ఇది బాగుంది, అందరికీ అవసరమైంది ధ్యానం, జ్ఞానం కూడా ఎంతో అవసరమైంది. మన పుట్టుకేంటి, చావేంటి, ఈ మధ్యలో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. మరి ఇది ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి
విస్తృతంగా ప్రచారం చేసి ధ్యానం చేసి ర్యాలీలు కానీ చాలా అద్భుతంగా చేయడం జరిగిందనమాట. ఇది ధ్యానం. ఇలా ధ్యానం చేసుకుంటూ రాగా మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడిందండి. అయితే 2 సంవత్సరాలు ఇంట్లోనే ధ్యానం చేసుకుంటూ ఉంటాం. మాకు అవసరమైనప్పుడు మన పని ఎక్కడుందో అక్కడ క్లాసులు మనకు అవకాశాలు వస్తాయని అనుకున్నాము. ఆ అనుకున్న సందర్భంలో మొన్న ఆక్స్ఫర్డ్ స్కూల్లో 2 నెలలు ఉదయం 4 నుంచి 5 వరకు రెడీ అయ్యి 5 గంటలకు అక్కడికి వెళ్ళేవాళ్ళం. 2 నెలలు ఆ పిల్లలతో క్లాసులు 700-800 మంది ఉన్నారు. 700-800 మంది చాలా అద్భుతంగా. ఫస్ట్లో ఎలా ఉన్నారంటే ఆ పిల్లలు ధ్యానంలో కూర్చోబెట్టడానికే ఎంతో కష్టంగా ఉండేదన్నమాట. కూర్చోడానికి కూడా వాళ్ళు సార్లు కర్రలు తీసుకొని బెల్టులు తీసుకొని కూర్చోబెట్టేవాళ్ళు. మా మాట కూడా వినేవాళ్ళు కదండి. అలా చివరికి వచ్చేసరికి మా చుట్టూ మేము అయిపోయిన తర్వాత అడిగేవాళ్ళు, డౌట్లు అడిగేవాళ్ళు. మన సొంత పిల్లల్లాగా మా చుట్టూ గుమిగూడేవాళ్ళు అనమాట. అంతా ఇదే అయ్యారు, ప్రేమతత్వంతో ఉన్నారు. చాలా మార్పు వచ్చింది అనిపించింది, బాగుంది. ధ్యానం అంటే అలా ఏమి తెలియని నుంచి తెలుసుకునే తత్వంలోకి వెళ్తాం అన్నమాట. అలాగే అయితే నేను రైతునండి జానపడలో. మరి అంతకుముందు కూడా నేను పొలాలు పండించేవాడిని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉందంటే, అంతకుముందు ఎప్పుడు కూడా పక్క వాళ్ళు ఎంత ఎరువు వేస్తే నేను కూడా అంత ఎక్కువ పొలానికి ఆ మందు కట్టలు కానీ వాడే పురుగు మందులు కానీ అన్నీ కూడా ఎక్కువ వాడేవాడిని. తీరా పంటకు వచ్చేసరికి ఇప్పుడు బలం ఎక్కువైతే ఏమవుద్ది, అది పంటకు వచ్చేసరికి బాగా పెరిగిపోయి పడిపోయేది అనమాట. అలా కొన్ని నష్టాలు ఎదుర్కొన్నా నేను బాగా ధ్యానంలోకి రాకముందు. ఇప్పుడేంది, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం ఎలా ఉందంటే, పొలం దగ్గర ధ్యానం చేసేవాడిని. ఆ పొలంలో మోటార్లు ఉన్నాయండి, బోర్లు. ఆ బోర్లతోటి కూడా బోర్ల దగ్గర కూడా ధ్యానం చేసేవాడిని. వాటికి ఆ ప్రేమతత్వంతో కృతజ్ఞతతో చెప్పుకున్నాను, బాగా ఎంత బాగా పనిచేస్తున్నాయి అని చెప్పి. ఆ భూమాతతోటి మమేకమయ్యి ఆ భూమాతను పట్టుకొని ప్రేమతత్వంతో, మరి నువ్వు పంటని మాకు ఇవ్వటం వల్ల మేము తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నాం. మేము తినటమే కాకుండా 10 మందికి ఆహారంగా ఉపయోగపడుతుంది నీ వల్ల పండిన పంట అని ఆ భూమాతతోటి ప్రేమతత్వంతో ఉండటం వల్ల అక్కడ పనిచేసే వాళ్ళ పట్ల కూడా అక్కడ ఒక ఆత్మలో పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళతో కూడా ప్రేమతత్వంతో ఉండటం వల్ల అద్భుతమైన పంట తీసుకున్నాను అన్నమాట. అయితే తక్కువ పెట్టుబడితోటి ఇక్కడే ఉంది మన ఆలోచనతోటే. ఎప్పుడైతే మనం భూమాతతోటి ఆ ప్రేమతత్వంతో ఉన్నామో మనం మందులు వేయకుండా పంట పండించవచ్చు. అంతకుముందు 10 బస్తాలు వేసే ఎరువు కాస్త 4 బస్తాలకు వచ్చిందండి. 4 బస్తాలు పెస్టిసైడ్స్ వాడే పురుగు మందులు కాస్త 7-8 సార్లు వాడేది కాస్త 3 సార్లకు వచ్చింది. నాకు పెట్టుబడి తగ్గింది, పంట దిగుబడి పెరిగింది, ఎంతో లాభం వచ్చింది అనమాట. చేలో మళ్ళీ ఆ పొలంలో వాడే విత్తనాలు ఒక 10 రోజులు ముందుగానే కొని పిరమిడ్లో వేసేవాడిని. ఆ పిరమిడ్లో ఆ 10 రోజులు ఉండి ఆ విత్తనాలు ఎంతో శక్తిగా తయారయ్యి అవి వ్యాధి నిరోధక శక్తి తట్టుకొని వ్యాధులను కూడా ఆ వచ్చే రోగాలని చీడపీడలని తట్టుకొని మంచి పంటని ఇచ్చిందనమాట. అలా పిరమిడ్లో విత్తనాలు పెట్టడం వల్ల ఆ శక్తి కూడా విత్తనాలు తీసుకుంటడం జరిగింది. అలా అద్భుతంగా పంటని పండింది మాకు బాగా. ఇంకా మన పంట ఎలా ఉందని అడుగుతారు కదండి, ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి పంటలు అంటారు. మనకి పంట అంటే మన ఆలోచన. ఇప్పుడు ఒక రోగం వచ్చిందండి చేనికి, మా చేను ఏం బాగలేదు రోగం పడిపోయింది అని అంటాం కదా. నేను ఎక్కడా కూడా అలాంటి నెగిటివ్ మాటలు వాడను. నా చేను బాగుంది, మాది ఎన్ని బస్తాలు అవుతుందంటే 40 బస్తాలు అవుతుంది, నేను ముందుగానే చెప్పేవాడిని. ఇప్పుడు మనకేం కావాలో అది చెప్పుకోవటం వల్ల ప్రకృతి మనకి అది ఇస్తుంది అనమాట. మనకేం కావాలి, మనం పంటే కదా కావాల్సింది, మనకి రోగం ఇవన్నీ కాదు. మనకేం కావాలో అదే చెప్పుకోవటం వల్ల అదే అవుతుంది. మా చేను బాగాలేదు, పక్కన వాళ్ళవి బాగున్నాయి, నేను ఎంత చేసినా ఇంతేను, నేను ఎంత పెట్టుబడి పెట్టినా వేస్ట్, బోడిదలో పోసిన పన్నీరు, నా చేతికి రావట్లేదు, పక్కన వాళ్ళే పండుతున్నాయి, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం.
నేను ఎప్పుడు కూడా అలాంటి మాటలు వాడను అనమాట. ఎప్పుడు కూడా మన మాట ద్వారా మనకేం కావాలో వ్యక్తం చేసుకోవాలి అని తెలిసింది. ఆ జ్ఞానం, ధ్యానం ద్వారా జ్ఞానం కదా, జ్ఞానం వచ్చినప్పుడు మనకేం కావాలి, పంటే కావాలి. అలాంటప్పుడు మనం అదే చెప్పుకుంటే మనకు అదే వస్తుంది. లేదు మనం వేరే రకంగా నెగిటివ్ చెప్పామనుకోండి, నెగిటివ్ వస్తుంది. కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి అదే చెప్పేవాడిని, బయట కూడా అదే చెప్పేవాడిని. నా ఆలోచనలు మొత్తం కూడా పంట పట్ల పూర్తిగా ప్రేమతత్వంతో అలా ఉండటం వల్ల నేను అనుకున్న దిగుబడి ఖచ్చితంగా సాధించాను కూడా. ధ్యానం ద్వారా అది ఎంతో మన మాట, మనకి ఏది కావాలన్నా మన మాట ద్వారా మనం సృష్టించుకోవచ్చు అని చెప్తున్నాం కదా, అలా సృష్టించుకోవడం జరిగింది. మరి మనకి డబ్బులు కావాలంటే మనం ఏం చేయాలండి? చెప్పండి సార్, ఎవరైనా సరే. ఏమండి? కావాలనుకుంటే అవుతాయి. ఇంకా చెప్పండి సార్, ఎవరైనా సరే. మనకి డబ్బులు బాగా రావాలంటే ఏం చేయాలి? ఒకళ్ళు మీరు చెప్పారు మేడం. సార్ మీరు చెప్పండి సార్, ఒకటి తెలిసిందే చెప్పండి సార్, ఏం కాదు. ఏమ్మా? ధ్యానం చేయాలి, అది ఓకే, అది ఫస్ట్ అందరికన్నా. సార్ ధర్మం వైపు, అది అంటే మనకి డబ్బు ఒక్కటే కావాలి అంటే ధర్మం వైపు ఎప్పుడు ఉండాలి, అది కరెక్టే, ఓకే సార్. డబ్బులు మనం ఇవ్వాలి, ఇస్తే వస్తుంది అనమాట. మనకేం తెలుసు? డబ్బు వస్తే మనకి దాచుకోవాలనే తెలుసు. దాచుకోకపోతే పోద్ది అనే భయం. అందుకని డబ్బు దాచుకోవటమే తెలుసు. మనకి ఇస్తే వస్తుందని తెలియదు ఇప్పుడు దాకా. ఇవ్వటం వల్ల డబ్బు వస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఒక పని చేయించుకుంటామండి, కరెంటు పని అతను చేత అతనికి డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు కూడా మనం మరి బేరాలాడి మరి ఇస్తాం. అతను కష్టపడ్డాడు, అది కూడా మనం బేరాలు ఆడతాం. లేదా ఇంకొక పండ్లు కొనేటప్పుడు కూడా అంతే. అలా రకరకాల మన వ్యవహారాల్లో మనం ఇచ్చేదానికాడ మాత్రం బేరాలాడి గీసి అట్లా ఇస్తాం అనమాట. మరి మనకు రావాలంటే ఎలా వస్తుంది అని మాస్టర్లు చెప్పేదన్నమాట. ఇది విశ్వం నుంచి మనకి అందరికి కూడా ఒకే చాటు నుంచి వచ్చేది, ప్రకృతి నుంచే కదా. ఎవరు మనంతటా మనం డబ్బు తయారు చేసుకోలేదు. ఎవరు చేసే కార్యకలాపాల వల్ల వాళ్ళకి డబ్బు వస్తుంది. మరి అది ప్రకృతి చూసుకుంటా ఉంటుంది. మనం ఎలా ఉన్నామో దానికి తగ్గట్టుగా ప్రకృతి నుంచి మనకు అందుద్ది. మనం ఇయటానికి సుముఖంగా లేనప్పుడు ఆ వచ్చేది కూడా మనకి సుముఖంగా ఉండదు. అది ఫస్ట్ రీజన్ అన్నమాట. మళ్ళీ మనం డబ్బు పట్ల ఏముంటాం? నేను ఎన్నో సార్లు నుంచి కష్టపడుతున్నాను, ఎన్నో పనులు చేస్తున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను, అయినా కానీ నాకు డబ్బు రావట్లేదు. ఒకటి ఇవ్వటం వల్ల, రెండు మన ఆలోచన వల్ల నాకు రావట్లేదు. అది ప్రకృతికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయినప్పుడు తదాస్తు, రాదు. ఓకే, అది అనమాట. రెండు అట్లా ఇవ్వటం మన ఆలోచన ద్వారా. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? రావట్లేదు అనుకోవటం వల్ల రావట్లేదు. మరి డబ్బు నాకు వస్తుందని ఆ పుస్తకంలో ఉందన్నమాట, మనం ఏం చేస్తే మనకు వస్తాయని. అప్పుడు నేను ఇచ్చాను కదా అన్ని చోట్ల ఇచ్చాను. మరి నాకు ఇప్పుడు డబ్బు కావాలి. అక్కడ ఏం చెప్పారంటే పుస్తకంలో, డబ్బు కావాలన్నప్పుడు ఒక అవకాశం వస్తుంది, ఆ అవకాశం మీరు అందిపుచ్చుకోవాలి అని ఉందన్నమాట. మొన్న ఆ థాట్ వచ్చింది నాకు, ఇప్పుడు మనకి డబ్బు అవసరం కావాలి, మరి ఆ సమయం వచ్చింది, దీంట్లో పెడదామని చెప్పి పెట్టాను. 20 లక్షలు పెట్టాను అన్నమాట. పెట్టినప్పుడు ఏం చేశాను? ఆ డబ్బు పెట్టిన తర్వాత
నేను ఎవరెవరికైతే ఇవ్వాలో వాళ్ళందరికీ ఇస్తున్నట్టు క్రియేషన్ చేశా. నా దగ్గర మిగిలిన డబ్బులను ఎలా దాపెట్టుకోవాలో అలా పెట్టుకున్నట్టు క్రియేషన్ చేసుకున్నా. ఇంకా సైలెంట్ మన పని. దానికి ఒక 60 రోజులు పట్టింది సమయం. 60 రోజుల్లో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకొని నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి, ఇంకా నా దగ్గర